దేవునికి స్తోత్రం. ప్రైజ్లాడ్ హల్లెలూయా చెప్దాం. ప్రైజ్లాడ్ హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్దాం. ప్రైజ్లాడ్ హల్లెలూయా. మన సొంత వారిని చాలా రోజుల తర్వాత చూసినప్పుడు ఒక సంతోషం మనకి ఏర్పడిపోతుంది. తెలియకుండానే బిగ్గరగా కేకలేస్తాయి. ఆ విధంగానే నిత్యము మనల్ని బలపరుస్తూ, స్థిరపరుస్తూ, దీవిస్తూ, తోడుగా ఉండి నడిపిస్తున్నట్టు దేవుని సన్నిధిలోకి మనం రాగానే సంతోషం మన హృదయంలోకి రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్లాడ్ హల్లెలూయా. దావీదు అంటాడు పోయిన వారం, ఆనంద సంతోషములు కలుగుచి బలిపీఠం మనద్దు. ఎక్కడ సంతోషం ఉందంటే దేవుని సన్నిధిలోనే సంతోషం. దేవుని సన్నిధిలో బలం ఉంది. కానీ ఆ బలం వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం. మీకు బలం, దేవుని సన్నిధిలో బలం రావాలంటే దేవుని సన్నిధిలో ఆనందించాలి. ఏమని? నేను దేవుని కలిగినందుకు నేను ధన్యుడను, పాపం నుంచి విడిపించబడి పరిశుద్ధపరచబడినందుకు నేను ధన్యుడును అని ఆయన అనుగ్రహించిన ధన్యకరమైన జీవితాన్ని బట్టి దేవుని సన్నిధిలోకి వచ్చి ఆనందించాలి. ఆశీర్వాదం అంటే ఆస్తిపాస్తులు కాదు, పరిశుద్ధత కలిగిన జీవితం, దేవునితో ఉండగలిగిన ఒక గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్లాడ్ హల్లెలూయా. ఆ భాగ్యం మనకు కలిగింది అని ఆనందించాలి. ఆ ఆనందం మనకేం కలగజేస్తుంది? బలాన్నిచ్చి దేవునితో కూడా నడవగలిగే శక్తిని మనకిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం గత నెల రోజులుగా త్రోవ అనే అంశాన్ని ఆధారం చేసుకొని, దేవుడు నియమించాడు త్రోవలో, దేవుడు ఆజ్ఞాపించాడు త్రోవను, దేవుడు ఏర్పరిచాడు త్రోవను అనే అనేక విధాలుగా దేవుడు ఏర్పరిచిన త్రోవను, దేవుడు నియమించిన త్రోవను గురించి చెప్పుకుంటూ త్రోవ తప్పిపోతున్నారు అన్న మాటను ఆధారం చేసుకో. అసలు ఆ మార్గం ఏంటి? ఆ త్రోవ ఏంటి? దేవుడు ఎవరి ద్వారా త్రోవను ఏర్పరిచాడు? అనేకమైన విషయాలు మనం చెప్పుకుంటూ పోయిన వారం యేసుక్రీస్తు తన రక్తము ద్వారా ప్రతిష్ఠించిన మార్గంలో మనం ఉన్నాము అని చెప్పుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్లాడ్ హల్లెలూయా. ప్రైజ్లాడ్ హల్లెలూయా. ఒక మాట, మూల వాక్యాన్ని ఒక మాట చదువుకొని ఆ రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చాలు. అందరూ త్రోవ తప్పి అనే మాటను ఆధారం చేసుకొని త్రోవ అంటే ఏంటి అనే విషయాలను గురించి మనం చాలా లోతుగా చాలా వారాలుగా మనం ధ్యానం చేస్తున్నాం. అయితే పోయిన వారం విన్న వాక్యం ఎవరికైనా గుర్తుందా? మన త్రోవలో ఏముందని చెప్పుకున్నాం? ఎవరైనా చెప్పగలుగుతారా? నా వైపు చూడండి. నేనేం రెఫరెన్స్ చెప్పలేదు కదా. మన త్రోవలో యేసుక్రీస్తు ప్రతిష్ఠించిన మార్గంలో ఏముంది? మీ ఏమిన్నారు? ఇక్కడే దాటిపోగానే మర్చిపోతారా? స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, చదివింది గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకున్న దాన్నే ఎగ్జామ్స్ రాస్తారు. ఒకవేళ ఆ ఎగ్జామ్స్లో గుర్తు లేకపోతే, రాయలేకపోతే ఏమవుతారు? ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయితే అదే స్థితిలో ఉంటారు, ఎదగరు, పై మెట్టుకు వెళ్ళరు. విశ్వాసంలో వాక్యం కూడా అంతే. గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకోకపోతే మనము జ్ఞాపకంలోకి రాదు. జ్ఞాపకం లేకపోతే, గుర్తు లేకపోతే సమస్య వచ్చినప్పుడు, విశ్వాసానికి కలిగే పరీక్షలు మనకు ఎదురైనప్పుడు, దాన్ని ఎలా జయించాలో మనకు తెలియనప్పుడు ఓడిపోతాం, అపజయం పాలవుతాం, ఫెయిల్ అవుతాం. మన బ్రతుకు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంటుంది. అందుకని పదే పదే చెప్పిన మాటను మీకు రిపీటెడ్ గుర్తు చేయడానికి గల కారణం ఏంటంటే, వాక్యము మన హృదయంలో ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుర్తుంచుకోవాలి. లేకపోతే విని మర్చిపోతే, యాకోబు రాసిన పత్రికలు చెప్పినట్టుగా అద్దం ముందు చూసుకొని బయటికి వెళ్ళిన తర్వాత మర్చిపోయిన వాడిగా మనం ఉంటే ఆ భక్తి వ్యర్థమే. యేసు ప్రభు ఏర్పరిచిన మార్గంలో బలిపీఠం ఉంది అన్న మాట పోయిన వారం చాలా లోతుగా, చాలా ఆత్మావేశంతో, యేసు ప్రభు ఏర్పరిచిన మార్గంలోకి వచ్చిన వాళ్ళు బలిపీఠపు అనుభవాల గుండా, ఒక సమర్పణ జీవితం గుండా ఆయన యొద్దకు వెళ్ళాలి అనే సత్యాన్ని తెలియజేస్తే, మనకు బలిపీఠం మన జీవితాలు ఉంటే కదా, కట్టుకుంటే కదా, దాని మీద మనం ఏదైనా అర్పిస్తే కదా.
అబ్రహాములాగా మనకిష్టమైన వాటిని బలిపీఠం మీద పెట్టాలి. మోషేలాగా సుఖభోగాలు బలిపీఠం మీద పెట్టాలి. అపోస్తుల్లాగా జీవనాధారాలు బలిపీఠం అంటే మన సొంత ప్రాణాలు బలిపీఠం మీద పెట్టాలి. ఎలీషలాగా జీవనాధారమైన వాటిని బలిపీఠం పెట్టి అంటే సమర్పించుకొని వదులుకొని వెళ్ళాలి దేవుని దగ్గరగానే. ఒక శ్రేష్టమైన సత్యాన్ని మరి విని ఏం పెట్టకుండా పాడైపోయిన బలిపీఠం, త్రోయబడిన బలిపీఠాలుగా ఉంచుకొని పోయిన వారం చెప్పుకొని ఒక ఆకారానికి కనిపించే బలిపీఠాలు కట్టుకొని బతుకుతున్న క్రైస్తవం నశించునుగాక. ఏం చేశారు? రూబేనీలు, గాదీయులు చూపనకు గొప్ప బలిపీఠం కట్టుకున్నారు. ఎందుకు అయ్యా కట్టుకున్నారంటే ఊరిక చూడడానికే. మరి బలి అర్పిస్తారంటే లేదు, దహన బలి లేదు, సమాధాన బలి లేదు. బలి లేకుండా బలిపీఠం కట్టుకోవడం అవసరమా? చెప్పుకోవడానికి మేము క్రైస్తవులమే. జాగ్రత్త. అలాంటి వ్యర్థమైన భక్తి చేయడం వల్ల ఉపయోగం లేదు. ఒకవేళ నువ్వు భక్తిపరుడు అనిపించుకుంటావేమో, మందిరానికి వచ్చాను అనుకుంటావేమో, ఆ భక్తి వ్యర్థం. అది దేనికి కూడా ఉపయోగపడదు. కాబట్టి మందిరానికి వచ్చిన తర్వాత మనం ఏం వింటున్నామో జాగ్రత్తగా అర్థం చేసుకొని దాన్ని జ్ఞాపకములోకి గుర్తు చేసుకుంటూ విశ్వాసాన్ని కొనసాగించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేలడ్ హల్లెలూయా. యేసు ప్రభు రక్తము ద్వారా ప్రతిష్ఠించాడు కదా. ఆ మాట మనం ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో మనం చదువుతాం. ఎబ్రీలకు రాసిన పత్రిక రెఫరెన్సులు చెప్తేనేమో తలలోంచి బైబిల్లో మునిగిపోతారు, చెప్పకపోతేమో గుర్తుంచుకోరు. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభువు సర్వ మానవాళి కోసం ఈ లోకానికి వచ్చి అందరు మార్గము తప్పిపోతున్నప్పుడు నేనే మార్గమును, నా ద్వారానే తండ్రి దగ్గరికి దేవుని యొద్దకు వెళ్తాడు అని చెప్పి ఆయన ఒక మార్గాన్ని దేవుని యొద్దకు చేరడానికి, దేవునితో సమాధానపడి దేవునికి చిత్తాన్ని ఎరిగి నీతిగా బ్రతకడానికి ఆయన ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు. తన రక్తము ద్వారా ప్రతిష్ఠించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఈ క్రైస్తవానికి దేవుడు అనుగ్రహించిన క్రొత్త నిబంధన మార్గం, నూతన పరచబడిన మార్గం. కొత్త అంటే పాతవి గతించిపోయి ఒక నూతన మార్గాన్ని దేవుడు మన కోసం ఏర్పరిచాడు. ఆ మార్గం ఏంటి అంటే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. మీరు కానీ అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదవండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. యేసు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన. చాలు ఆ పాయింట్ పట్టుకోండి. వాడుక భాషలో ఏమని ఉంటుందంటే యేసు తన స్వరక్తము ద్వారా ఏర్పరిచిన సంఘము అని రాయబడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సంఘములోకి చేర్చబడిన మీరు యేసు క్రీస్తు మార్గంలోకి వచ్చారు. అర్థమవుతుంది నా మాటలు? సంఘము యేసు క్రీస్తు ద్వారా ఏర్పరచబడి అంటే ఆయన రక్తము ద్వారా నూతనముగా ప్రతిష్ఠించబడి ఆ మార్గం గుండా సంఘ ప్రజలమైన, సంఘ సభ్యులమైన, సంఘముల విశ్వాసులుగా చేర్చబడిన మనము దేవుని యొద్దకు చేర్చబడటకు ఆయనే తన శరీరమును తన శరీరాన్ని చీల్చి రక్తము ద్వారా ప్రతిష్ఠించాడు. ఆ రక్తము ద్వారా ప్రతిష్ఠించిన మార్గము ఏంటంటే ఆయన సంఘము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం కూడా నువ్వు ఏ మార్గంలో ఉన్నావు అంటే క్రీస్తుని అనుసరించి క్రీస్తు ద్వారా దేవుని ఎదుగు చేరే మార్గంలో ఉన్నాము అని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘము అంటే ఆయన మార్గము. మార్గం అంటే ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? దేవుని నిర్దేశించిన జీవిత విధానమే మార్గం అని చెప్పుకున్నాం. త్రోవ అనే దానికి డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం? దేవుడు ఉద్దేశించిన జీవిత విధానం. అందుకని నేను నీకు ఆజ్ఞాపించిన త్రోవ నుంచి నువ్వు తప్పిపోయావు,
ఇప్పుడు ఆదామవ్వలు తోటలో ఒకని ఆజ్ఞాపించిన మార్గంలో ఆజ్ఞాపించిన జీవిత విధానంలో బ్రతుకుతున్నప్పుడు తినవద్దన్న పండు తిని ఏం చేశారు? ఆజ్ఞను అతిక్రమించి తప్పిపోయారు. దాని పర్యవసానంగా ఏం కలిగింది? పాపం నుంచి మరణము ఈ లోకంలోకి వచ్చి మనమందరం కూడా మరణ బంధకంలో చేత బాధపడుతున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైలాడ్ హల్లెలూయా. ఆ మార్గం నుంచి మనం విడిపించి, ఏ వ్యక్తి మరణించిన వ్యక్తి పాతాళానికి వెళ్లకుండా, పాపపు చెరలోకి వెళ్లకుండా, నిత్య నాశనానికి వెళ్లకుండా, ఆ రక్తము ద్వారా కడగబడి మార్చబడి నిత్య జీవానికి వెళ్ళడానికి. అందుకే రోమిలకు రాసిన పత్రికలో అంటాడు, నిత్య జీవం ఆయన కృపాదానం, అంటే ఆయన కృప వలన దానముగా ఇవ్వబడిన ఈ రక్షణ ద్వారా మనం నిత్య జీవం, నిత్యము ఆయనతో కూడా జీవించే గొప్ప భాగ్యము అది యేసుక్రీస్తు మార్గంలోకి వచ్చిన వారికి అనుగ్రహించబడింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, సంఘములోకి చేర్చబడి నీవు దేవుని ఎద్దుకు వెళ్ళడానికి, దేవుని ఎద్దుకు చేరడానికి, దేవునితో యుగ యుగాలు ఉండడానికి నువ్వు సంఘంలో చేర్చబడ్డావు, ఆ మార్గంలోకి వచ్చావు. అంతే. ఈ లోకంలో ఆశీర్వాదం పొందడానికి, ఈ లోకంలో అభివృద్ధి పొందడానికి, ఈ లోకంలో గొప్పవాడు అనిపించుకోవడానికి కాదు. అది లోక సంబంధమైన ఒక తప్పుడు బోధ. దేవుని నమ్ముకుంటే దీవించబడతారు, దేవుని నమ్ముకుంటే ఆశీర్వదించబడతారు. నిజమే, ఆశీర్వాదాల కోసం దేవుడు కాదు, దేవుని కోసమే మనం బ్రతకాలి. అదే క్రైస్తవ్యం. అప్పుడే నువ్వు ఊరికనే యోబు నిన్ను గణపరుస్తున్నాడా? అతను దీవించావు కాబట్టి గణపరిచాడు అని సాతాను ఎద్దేవా వేసిన, సాతాను దేవుని సన్నిధి ఫిర్యాదు చేసినా, ఏమీ లేకపోయినా సరే, అన్ని పోగొట్టుకున్నా సరే, దేవుణ్ణి కలిగి ఉండడం గొప్ప భాగ్యమని దేవుని ఆరాధిస్తారు. అది నిజమైన క్రైస్తవ్యం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి శ్రేష్టమైన మంచి ఆధ్యాత్మిక ఆత్మ సంబంధం మనసు దేవుడు మనందరికీ కలగచేయునుగాక. లోకం ఆశీర్వాదాల కోసం కాకుండా, లేకుంటే లోకం ఘనతల కోసం కాకుండా, దేవుని కోసమే బ్రతికే మనసు, దేవుని కోసం బ్రతికే విశ్వాసం ప్రతి ఒక్క వ్యక్తికి ఆయన అనుగ్రహించునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఇప్పుడు సంఘములో చేర్చబడిన మనం క్రీస్తు ఏర్పరిచిన ఒక మార్గంలో ఉన్నాము. చెప్పండి, క్రీస్తు ఏర్పరిచిన ఒక మార్గంలో ఉన్నాము. అందుకని తన రక్తము ద్వారా ప్రతిష్ఠించింది ఏంటి అంటే, సంఘమును ప్రతిష్ఠించాడు, సంఘమును ఏర్పరిచాడు. ఈ సంఘము దేవుని ఎద్దుకు చేరుస్తుంది. ఈ సంఘము దేవుని, అందుకనే ఇంకొక అదే అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 2వ వచనంలో ఆ సంఘము గురించి, సంఘములో చేర్చబడిన విశ్వాసుల గురించి, నడుస్తున్న వారి గురించి ఒక మాట రాయబడింది. అక్కడ సౌలు అనబడిన పౌలు మారు మనసు పొందక ముందు ఆయన చేసిన కార్యం గురించి అక్కడ రాయబడిన మాట మనం చదివితే, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 2వ వచనం చదివితే, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమును తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. ఈ మార్గమందున్న అంటే దమస్ ఒకవేళ ఖమ్మం నుంచి మార్కాపురం ఒక రోడ్డు ఉంది అంటే ఈ రోడ్డులో ఉన్నట్టు వారిని చంపడానికా? కాదుగా. అర్థమేంటి? సంఘము అనే క్రీస్తు మార్గంలో చేర్చబడినటువంటి వ్యక్తులను చంపడానికి, బంధించడానికి, బాధించడానికి. అది మార్గమని తెలియక ముందు, అది క్రీస్తు ఏర్పరిచిన మార్గమని పౌలు ఎరగక ముందు, ఆ మార్గంలో ఉన్నవారిని బాధించడానికి, బంధించడానికి, ఇబ్బంది పెట్టడానికి పూనుకున్నాడు. కానీ ఆ మార్గము కనుగొనబడిన తర్వాత త్రోవలో ఆయన ఏం చేశాడు? మీరు కానీ అపోస్తుల కార్యంలోనే చదవండి. అపోస్తుల కార్యంలోనే 24వ అధ్యాయం, ఆ త్రోవలో 24వ అధ్యాయం అపోస్తుల కార్యం 32వ వచనం. కాదమ్మా, అక్కడ త్రోవలో నాకు కనబడి, సరే 22వ అధ్యాయం 22వ వచనం. ముప్పై 32వ వచనం ఉంది, దాంట్లో లేదు. అక్కడ ఏముంటుందంటే, అక్కడ
త్రోవలో ఆయన నాతో మాట్లాడుట విని అనే మాట ఆయన అక్కడ చెప్తున్నప్పుడు హడావుడికి రెఫరెన్స్ సరే 6వ వచనంలోనేమో ఆయన ప్రయాణం చేయొచ్చు దమస్కును సమీపించి మధ్యాహ్నం ముందు ఆకాశం గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. అక్కడ త్రోవలో ఆయన నాతో మాట్లాడిన మాట అనే అక్కడ ఉంటుంది. తర్వాత చూద్దాం, లేకుంటే 9:27 చదవండి. అపోస్తుల కార్యంలోను 9:27 అక్కడ కూడా ఉంటుంది. 9:27 9:27 చదవండి. కాదు అతడు త్రోవలో ప్రభువును చూచను. చాలు, దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆ వెలుగు ప్రకాశించింది కదా, ఇప్పుడు ఆ త్రోవలో ప్రభువును మాట విన్నాడు, చూశాడు. ఎప్పుడైతే ఆ ప్రభు మాట విని చూశాడో ఆ త్రోవలోకి పౌలు వచ్చాడు. అవునా కదా? దీనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేలుడు, హల్లెలూయా. సో అంటే ఆ త్రోవలోకి రావడం అంటే ఆ త్రోవ గుండా దమస్కు వెళ్ళాడనా? కాదుగా. అంటే యేసు ప్రభు తన రక్తము ద్వారా ప్రతిష్ఠించిన సంఘములో చేర్చబడి సంఘ సహవాసాల్లో 3 సంవత్సరాలు ఎదిగి నేర్చుకొని తర్వాత అదే త్రోవలో సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. త్రోవల ప్రభుని చూశాడు. ఆ మార్గంలో ఉన్నవారిని బాధించడానికి వెళ్ళినటువంటి వ్యక్తి అదే మార్గంను తెలుసుకున్న తర్వాత ఆ మార్గంలోకి వచ్చి ఆ మార్గంలో ప్రభువును చూసి అదే మార్గంలో క్రీస్తును ప్రకటించడానికి ప్రయాసపడ్డాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ మాటలు నేను మీకు చెప్పడానికి గల కారణం ఏంటి అంటే సంఘము యేసు ప్రభు ఏర్పరిచిన ఒక ప్రతిష్ఠిత మార్గము. చెప్పండి ఏంటంటే యేసు ప్రభు ప్రతిష్ఠించిన ఒక ప్రతిష్ఠిత మార్గం. సో ఇప్పుడు సంఘము ఎలా వెళ్ళాలి? ఆయన ప్రతిష్ఠించిన మార్గం గుండా వెళ్ళాలి. అవునా కదా? వినండి జాగ్రత్త. అంటే నువ్వు సంఘములో చేర్చబడిన తర్వాత నీ ఇష్టాలు, సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సొంత ఉద్దేశాలను బట్టి కాకుండా దేవుడు ప్రతిష్ఠించాడు, దేవుడు నియమించాడు, ఆ మార్గం గుండా నువ్వు వెళ్ళాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే సంఘంలో చేర్చబడిన తర్వాత దేవుని అనుసరించే విధానం, దేవుని సేవించే విధానం, దేవుని ప్రార్థించే విధానం సొంత తలంపులు కాకూడదు. ఎలా ఉండాలి? సంఘ నియమానికి దేవుడు ప్రతిష్ఠించిన ఆ మార్గంలో నడవలసిన విధానం ఏంటో తెలియచేసినట్టుగా ఆ మార్గం గుండా వెళ్ళాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఈ మార్గాన్ని ప్రతిష్ఠించి సంఘాన్ని ఏర్పరిచి సంఘము ద్వారా దేవుడు తన మార్గాన్ని విశ్వాసులకు సంఘములు చేర్చబడిన వారికి బయలుపరుస్తున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కానీ యెషయా గ్రంథం 2వ అధ్యాయం ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం కింది భాగాన చదువుదాం. యాకోబు దేవుని మందిరముకు 2వ అధ్యాయం. చాలు, దేవుని మందిరానికి మనం వెళ్ళుదాము రండి. ఎందుకు వెళ్ళాలి? వినాలి. ఎందుకు వెళ్ళాలి? అక్కడ ఏం జరుగుతుంది? నా వైపు చూస్తున్నారా? దేవుని మందిరంలో ఏం జరుగుతుంది అంటే అక్కడ ఏం జరుగుతుందంటే ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే యేసు ప్రభు ప్రతిష్ఠించిన మార్గం గురించి మనకి ఇక్కడ బోధిస్తాడు. అంటే ఆ మార్గంలోకి వచ్చి నీవు మార్గం తప్పిపోకుండా ఆ మార్గంలో నిన్ను ఏ విధంగా సమర్పించుకోవాలి, నిన్ను ఏ విధంగా ప్రతిష్ఠించుకోవాలి, నిన్ను ఏ విధంగా బలపరుచుకోవాలి, ఆ మార్గం యేసు క్రీస్తు ఉంచిపోయిన అడుగుజాడలు ఏ విధంగా నువ్వు గుర్తించాలి, గుర్తించిన అడుగుజాడలు తడబడకుండా ఏ విధంగా నడవాలి అనే బోధ సంఘంలో జరుగుతుంది. సంఘంలోకి వస్తే నా గురించి నేనేమైనా చెప్పుకుంటానా? నేను చేసిన గొప్ప కార్యాలు ఏమైనా చెప్పుకుంటానా? కాదు. ఆయన గురించి చెప్పాలి, ఆయన గురించి బోధించాలి, ఆయన మార్గం గురించి తెలియచేయాలి. అప్పుడు జనాలు ఏం చేయాలి? వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? దాని కింద ఏమైనా ఉంటుంది. అప్పుడు మనము ఆయన త్రోవలలో నడుతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేలడ, హల్లెలూయా. మనం ఏం చేయాలి? వచ్చిన వాళ్ళు ఆయన సంఘములో తన త్రోవ గురించి తన మార్గం గురించి బోధిస్తే మనం ఏం చేయాలి? మనకిష్టమైన త్రోవల్లో ఉంచి వచ్చిన మన ఒక సహోదరుడు ఎక్కడికి వెళ్తున్నావు అమ్మంటే చర్చికి. అంటే ఇట్లా కాదు కదా మందిరం, అంటే ఇలాగైనా వెళ్ళొచ్చు అన్న.
ఎలాగైనా వెళ్ళొచ్చు అంటే ఎవరికి నచ్చినట్టుగా, ఎవరికి తోచినట్టుగా, ఎవరికి ఎట్లా కుదిరితే ఇది దగ్గర మార్గము, ఇలా అయితే కరెక్ట్గా వెళ్తాను అని అనుకుంటారు. మళ్ళీ ఇలాగా ఎందుకు వెళ్తున్నావు అంటే అక్కడ ఒకరు ఉన్నారు, కలిసి మాట్లాడి వెళ్ళొచ్చు, తప్పేం కాదు. ఇట్లా రకరకాలైన త్రోవలు, అన్ని త్రోవలు మందిరానికి వెళ్తున్నారు భ్రమలో. ఈ లోకంలో ఏ నదైనా సరే సముద్రాన్ని కలుస్తుంది. సో అల్టిమేట్గా ఏ మార్గం అనేది దేవుని చేరడానికి కాదు. అందుకని బైబిల్ ఏముంటుందంటే, ఒకని దృష్టికి సరైనది కనిపించు మార్గం ఏమవుతుంది, తుదకు మరణానికి దారితీస్తుంది. అంటే నువ్వు మందిరంలోకి వచ్చిన తర్వాత నీకు కనిపించిన మార్గంలో దేవుణ్ణి భక్తి చేయకూడదు, దేవుని ప్రార్థన చేయకూడదు. ఇది నేర్చుకోవాలి. సంఘాన్ని చేర్చబడిన ఏ విశ్వాసం అయినా సరే సంఘంలో చేర్చబడిన తర్వాత నీ సొంత ఉద్దేశాలు, సొంత తలంపులు, సొంత అభిప్రాయాలు అన్నీ వదిలిపెట్టి సంఘం అనే దేవుని స్వరక్తం ఇచ్చి సంపాదించుకుని ఏర్పరచబడిన మార్గంలో నువ్వు ఎలా నడవాలి, ఆ మార్గం గుండా నువ్వు ఎలా వెళ్ళాలో ఆ బోధ అంగీకరించి, బోధ విని, ఆ బోధ ప్రకారంగా సంఘపు అడుగుజాడల్లో నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ నీ భక్తి జీవితాన్ని కొనసాగించాలి. అది నేర్చుకోవడానికి మందిరానికి రావాలి. నేనంటాను, కొర్నేలు అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఉన్నాడా లేదా చెప్పండి అమ్మా, తెలియదా? ఆయన ప్రార్థనా పరుడా కదా కదా అసలు ఆయన ప్రార్థనకు దేవదూతనే దిగి వచ్చాడు కదా, వచ్చి ఇప్పుడు ఆయన ధర్మాత్ముడు, దాన ధర్మాలు చేశాడు, అన్నీ చేశాడు. అసలు ఆయన ప్రార్థన దేవుడికి వినబడితే దేవుడే తన దూతను పంపించాడు. ఇప్పుడు నేను అంటాను, దూత చెప్పొచ్చు కదా యేసు ప్రభు గురించిన మార్గం చెప్పిందా, చెప్పాడా? ఏమ్మా తెలియదుగా, మీకు తెలియదు ఏముంది? కొర్నేలుతో ఇదిగో నీ ప్రార్థన వినబడింది, నీ ధర్మకార్యాలు దేవుని దగ్గర చేరాయి, ఇది కాబట్టి నువ్వు ఇలా ఉండు అలా ఉండు అని దేవదూత ఏమైనా చెప్పాడా? చెప్పలే. కానీ ఏం చెప్పాడు? ఎప్పేకి పంపించు. అక్కడ దైవజనుడు ఉన్నాడు, ఆయన పిలిపించుకుని ఆయన మాట విను అని చెప్పాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేయర్ హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ కొర్నేలు అనుకోవచ్చు, నా ప్రార్థన విని దేవదూతే దిగి వచ్చాడు. అంత గొప్ప ప్రార్థన, అంత గొప్ప దర్శనం నీకు ఉండొచ్చు, కానీ నీ వ్యక్తిగత తలంపులను బట్టి నువ్వు దేవుణ్ణి ఆరాధించడం, దేవుని త్రోవలో ఉండలేవు. అసలు ఆ త్రోవ ఏంటి? సంఘ సహవాసంలో ఎదగడం అనేది త్రోవ. నేనంటాను, నువ్వు వ్యక్తిగతంగా మంచి ప్రార్థన పరుడివే. నువ్వు ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, గొప్ప గొప్ప దర్శనాలు వస్తున్నాయి, దేవదూతలే నీ ఇంటికి వచ్చి దర్శిస్తున్నారు. కానీ నువ్వు సంఘంలో చేర్చబడకపోతే నువ్వు త్రోవలో లేనట్టే లెక్క. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? దేవుడు సంఘానికి యాజకుడిని లేకుంటే ఒక దైవ సేవకుడిని ఏర్పరిచాడు. ఇప్పుడు పేతురు చెప్పే మాటలు దేవదూత చెప్పలేడా? చెప్పండి అమ్మా. కానీ దైవదాసుడు చెప్పడానికి నియమించబడి, ఆయన మాటల ద్వారానే సంఘము బలపరచబడాలి, సంఘానికి దేవుని చిత్తం తెలియజేయబడాలి. నువ్వు ఎంత ప్రార్థన పరుడువైనా, ఎంత భక్తిపరుడువైనా, నువ్వు ఎంత దాన ధర్మాలు చేసినా, నువ్వు సంఘానికి కట్టుబడకుండా, ఒక నడిపింపులో లేకుండా, సంఘ నియమాల్లో నువ్వు బ్రతకకుండా ఉంటే భక్తి వ్యర్థమే. దేవుడు వినొచ్చు నీ ప్రార్థన, కానీ నువ్వు సంఘంలో చేర్చబడాలి, ఒక దైవ సేవకుడికి నడిపింపులోకి నువ్వు రావాలి. అందుకని పేతురు ఏ మాటలు చెప్పును, అందుకని ఇప్పుడు దేవదూతలు చెప్పిన మాట వలన కాదు రక్షణ. కొర్నేలుతో పేతురు అంటాడు, ఏ మాట వలన మేము రక్షించబడతామో ఆ మాటలు నీ ద్వారా చెప్పించుకోమని చెప్పాడు, అందుకని నేను పిలిపించామంటాడు. అంటే దైవదాసుని ద్వారా చెప్పే మాటలు విశ్వాసికి రక్షణ కలుగజేస్తాయి, బలాన్ని చేకూరుస్తాయి. అది దేవుని చిత్తాన్ని సంఘము ద్వారా దేవుడు బయలుపరుచుకుంటుంటాడు. కాబట్టి మనం సంఘానికి రావాలి. నేను ప్రార్థన చేసుకుంటానండి, దేవుడు నన్ను బలపరుస్తాడు, నేను ప్రార్థించి గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి కాబట్టి నేను ప్రార్థన పరుడు కాబట్టి నేను ఇంటికాడ ఉంటాను. పప్పులు ఉడకో, కరెక్ట్ కాదు, కరెక్ట్ పద్ధతి కాదు. అందుకని ఒకని దృష్టికి సరి అయినదిగా. ఇప్పుడు మీరు ఆ మాట కానీ చదివితే ఒక మాట ఉంటుంది, 14వ అధ్యాయం సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు, అయితే అది ఎక్కడికి పోతుంది? ఆ త్రోవ మరణానికి వెళ్తా. ఇప్పుడు నువ్వు ప్రార్థనా పరుడు కాబట్టి, నేను దాన ధర్మాలు చేస్తున్నా కాబట్టి దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, జవాబు ఇస్తున్నాడు అని నీకు ఇదే కరెక్ట్ అనే మార్గం కాదు.
సర్వ మానవాళి కోసం దేవుడు ఏ మార్గాన్ని సిద్ధపరిచాడో, ఏ మార్గం గుండా క్రీస్తు యొద్దకు, దేవుని యొద్దకు నువ్వు వెళ్ళాలని ప్రతిష్ఠించాడో ఆ మార్గము, ఆ సంఘ సహవాసాలకు నువ్వు వచ్చి ఈ సంఘంలో చేర్చబడిన నీవు ఏ విధంగా ఆ మార్గంలో గుండా నడవాలో ఆయన మార్గాన్ని నువ్వు నేర్చుకోవాలి. అందుకు సంఘానికి రావాలి. ఏం నేర్చుకోవాలి? దేవునికి మార్గంలో నడవడం నేర్చుకోవాలి. అలా నేర్చుకోకపోతే ఇదే కరెక్టు, ఇలానే కరెక్టు అని తప్పిపోతారు, అలానే దూరం అయిపోతారు. కాబట్టి యేసు ప్రభు ప్రతిష్ఠించిన మార్గము సంఘము. ఈరోజు మీరందరూ సంఘములో చేర్చబడ్డారు. నా మాట వినండి. సంఘంలో చేర్చబడిన తర్వాత మీ తలంపులు మీకు నచ్చినట్టుగా, తోచినట్టుగా, కుదిరినట్టుగా సంఘానికి రాకూడదు. లేకుంటే ఆ సంఘ సహవాసాలు ఉండకుండా దేవుడు సంఘము ద్వారా, దేవుడు నియమించిన తన దాసుని ద్వారా ఏర్పరచబడిన మాటలను, ఏ మాటలు మిమ్మల్ని ఆదరిస్తాయో, ఏ మాటలు మిమ్మల్ని బలపరుస్తాయో, ఏ మాటల గుండా నీవు దేవుని వలన బలం పొందుకుంటావో ఆ మాటలు నీకు దేవుడు ఏ సంఘానికి నువ్వు వెళ్ళడానికి అప్పచెప్పాడో ఆ సంఘానికి నిన్ను అప్పచెప్పుకుంటే ఆ సంఘ సహవాసము ద్వారా ఆ దైవ దాసుని మాట ద్వారా నువ్వు బలం పొందుకొని ఆయన నడిపిస్తుండగా ఆయన వెనక మనం క్రీస్తు యొద్దకు చేరాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం ప్రేరణ. హల్లెలూయా. అయితే చాలామంది త్రోవ తప్పిపోతున్నారు. అంటే క్రీస్తు ఏర్పరిచిన సంఘ సహవాస మార్గంలో ఉండకుండా పోతున్నారు. సంఘంలో చేర్చబడిన వాళ్ళందరూ కూడా ప్రార్థించుట ఎందును, సహవాసం ఎందును, బోధ ఎందును ఎడతెగక ఉన్నారు అని రాయబడింది. అంటే నువ్వు సంఘంలో చేర్చబడిన తర్వాత ఎడతెగక ప్రార్థన చేయాలి. సంఘ సహవాసానికి ఎడతెగక రావాలి. నీకు కష్టాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, కుదుర్చుకొని దేవుని సహవాసానికి నువ్వు రావాలి. దేవునితో గడిపే భాగ్యం, ఆయన ఆలోచనలో ఉన్నాడని ఆలోచన కలిగితే లోకంలో ఎక్కడ ఉండబుద్ధి అవుతుంది? ఇంకో నా కోసం దేవుడిని మందిరం ఎదురు చూస్తున్నాడని తలంపు కలిగితే నువ్వు ఇంట్లో ఉండగలుగుతావా? ఆ సృహ లేదు కాబట్టే కదా ఏం వెళ్తాంలే, ఏం పోతాంలే, ఈరోజు జ్వరం ఉంది కదా, ఈరోజు తలనొప్పి ఉంది కదా, ఈరోజు బాగలేదు కదా, ఈరోజు కుదరలేదు కదా. అదే మీకు ఆఫీసర్ వచ్చి మీ ఊర్లో ఉన్నాడు అంటే నీకు జ్వరం ఉన్న ఇంట్లో ఉంటావా? మా ఆఫీసర్ వచ్చని పరుగున వెళ్తా అంటే మనుషుడికి అంతా తీసేసిన వాడికి ఈరోజు దేవుని ట్రీట్ చేస్తున్నారండి. ఎంత దారుణంగా ఉంది క్రైస్తవ్యం. కాదు, అలాంటి ఆలోచనలు మారిపోయి సంఘంలో దేవుడు ఉన్నాడు. సంఘము దేవుడు ఏర్పరిచిన మార్గం. నేను అనుక్షణం ఆ మార్గం గుండా వెళ్తున్నానా, కరెక్ట్గా వెళ్తున్నానా నిన్ను పరిశీలించుకోవడానికి సహవాసానికి రావాలి. ఆ సహవాసానికి వస్తే దేవుని ఎద్దుకు చేరడానికి ఒకవేళ తెర చీల్చబడిన కొన్ని అనుభవాల గుండా వెళ్ళాలి. ఏంటంటే కొన్ని అనుభవాల గుండా వెళ్ళాలి. కొన్ని పద్ధతులు, దేవుడు నిర్దేశించిన పద్ధతుల ద్వారా వెళ్ళాలి. ఎక్కడ ఎలా వెళ్ళాలో దేవుడు నిర్దేశించాడు, ఆ పద్ధతి ద్వారా వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట చెప్పనివ్వండి. దేవుడు కనానును దేవుడు వాగ్దాన దేశంగా వారికి ఇచ్చాడు. ఇంకా పోయి డైరెక్ట్గా వెళ్ళండి, ఇదే మీకు ఏర్పరిచిన మార్గం, లేకుంటే దేశం వెళ్ళి స్వాధీనపరచుకోమని చెప్పాడా? కాదు. ఏం చెప్పాడంటే 2 మాటలు మీకు చూపిస్తాను చూడండి. ఒకటి ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 22వ వచనం. మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చియు చేరవలసిన పురములను గూర్చియు. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ త్రోవలో ఏముంది? వెళ్ళవలసిన త్రోవ, చేరవలసిన పురాలు. ఎక్కడికి వెళ్ళాలి అంటే ఈ మార్గంలో బాగా వినండి. ఈ మార్గంలో డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళకుండా కొన్ని అంటే ఏమున్నాయి? మైల్ స్టోన్స్ లేకుండా కొన్ని స్టాపింగ్స్. అంటే మొదటి ఇక్కడికి వెళ్ళాలి, దీని తర్వాత ఇలా. అంటే వీటిని ఏమంటారంటే ఆత్మీయ అనుభవాలు అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటారు? ఆత్మీయ అనుభవాలు. ఇప్పుడు తెర చీల్చబడింది. సరాసరి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలిగిన భాగ్యాన్ని దేవుడు ఏర్పరిచాడు. కానీ డైరెక్ట్గా వెళ్ళగలుగుతామా? లేదు. అందుకని కొన్ని అనుభవాలు. మొదట బలిపీఠము, దాని తర్వాత పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఏముంది? అక్కడ దీపవృక్షం ఉంది. తర్వాత ఇంకొకటి ఏముంది? బళ్ళ ఉంది. తర్వాత ఇంకొకటి ధూపవేదిక ఉంది.
ధూపవేదిక అంటే ప్రార్థన అనుభవం, దీపవృక్షం అంటే ఆత్మాభిషేక అనుభవం, రొట్టెలు అంటే సహవాసానికి. ఈ రొట్టెలు కూడా, ఈ 12 రొట్టెలు కూడా ఒక తొందరగా పేర్చాలి అంటే ఒకసారి పైది కిందికి, కిందిది పైకి ఆయన అరేంజ్ చేస్తూ ఉంటాడు రొట్టెలు ఆ మందిరంలో, అంటే అతుక్కుపోకుండా. అట్లా సంఘంలో కూడా సేవకుడు ఒకరిని ఒకసారి ఇటు, ఒకరిని ఒకసారి వాడుకున్నారు. నాది ఒకటే పొజిషను, ఒకే చోట ఉండాలి, ఒకటే స్థలము, ఒకటే పొజిషను అన్నట్టు కాదు, మారుస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఈ పరిశుద్ధ స్థలంలో ఇవన్నీ చేసేది ఎవరు? యాజకుడు. అంటే యాజకుడికి నువ్వు అప్పచెప్పు, సమర్పణ అంటే నిన్ను అప్పచెప్పుకుంటావు. తర్వాత పరిశుద్ధ స్థలంలోకి వచ్చిన తర్వాత యాజకునికి అంటే దైవ సేవకుడికి అప్పచెప్పుకుంటే సహవాసంలో నువ్వు ఎలా ఎదగాలో, సహవాస అనుభవాల్లో నువ్వు ఏ విధంగా అంటే లోక సాంగత్యం ఎలా విసర్జించాలో, నిన్ను నువ్వు పరిశుద్ధంగా నువ్వు ఏ విధంగా కాపాడుకోవాలో, నీ స్థానం ఏంటి, నీ స్థితి ఏంటి, నువ్వు ఎలా బలపరుచుకోవాలని సంఘ సహవాస అనుభవాలు గుండా నేను తీసుకెళ్తాడు. ఆ విధంగా ప్రార్థన, నీ ప్రార్థన ఏమిటో దైవ సేవకుడికి తెలిసి ఉండాలి. నీ ప్రార్థన బలం ఏంటి, నీ ప్రార్థన స్థాయి ఏంటి, స్థితి ఏంటి, ధూపవేదిక నువ్వు నిత్యం ధూపం ఏ విధంగా వేస్తున్నావో తెలిసి ఉండాలి. అంత మాత్రం కాకుండా నీ అభిషేక బలం, నువ్వు అభిషేకించబడ్డావు కదా, బలపరచబడ్డావు కదా, లోకంకి వెళ్ళినప్పుడు నువ్వు స్థిరంగా ఉంటున్నావా, లోకంలో నీ అభిషేకాన్ని కాపాడుకుంటున్నావా, సంసోను లాగా నువ్వు పోగొట్టుకుంటున్నావా, ఈ బలమంతా కూడా దైవ సేవకుడు తెలియాలి. వీటి గురించి వెళ్ళిన తర్వాత ఏంటి, అతి పరిశుద్ధ స్థలంలో నీ హృదయం దేవునితో, అంటే అది మందసంలో మన్న పాత్ర, లేకుంటే సిగిరించిన అహోరణ కర్రలు, ఇవన్నీ కూడా దేవునితో వ్యక్తిగత సంబంధం. ఎప్పుడు చివరి ఇదంతా ఒక క్రమం, సంఘ క్రమం. అంటే ఒక వ్యక్తి దేవుని ఎద్దుకు చేరే మార్గం ఒకటి ఉంది. ఆ మార్గం మనం వెళ్ళవలసిన పురాలు, చేరవలసిన పద్ధతి. ఇంకా అదే అధ్యాయంలోనే అక్కడనే మనం చదివిన ద్వితీయోపదేశ కాండంలోనే 24వ అధ్యాయం 25వ వచనం చదవండి. 24వ అధ్యాయం 20. మనం తన చోటు సంఖ్యాకాండం అనుకుంటుంది, సంఖ్యాకాండం చూడండి. ద్వితీయోపదేశ కాండంలో మొదటి అధ్యాయం 32వ వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండం మొదటి అధ్యాయం 32వ వచనం. చాలు, మీ గుడారములు వేయవలసిన స్థలాలు అర్థం చేసుకుని, ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుని, ఆత్మ సంబంధంగా అర్థం చేసుకుని. శారీరకంగా నేను చెప్పట్లే, శారీరకంగా అయితే ఆదివారం మనం మందిరంకి వెళ్ళామా, పాస్టర్ గారు వాక్యం చెప్పాడా, విన్నామా, కానుకలు ఇచ్చామా, వచ్చామా, అంతే. అది నామకార్థమైన భక్తి. మేము అలానే ఉంటే నేను దానికి ఏం చెప్పాలి, వచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ అలా కాదు. ఆయనతో కూడా ఒక శ్రేష్టమైన అనుభవం గుండా అనుసరించాలనుకున్న వారికే ఈ వాక్యం. సో కొన్ని అనుభవాల గుండా, ఆ మార్గం గుండా చేరవలసిన స్థలాలు ఏంటి, ఎక్కడ గుడారం వేయాలి, గుడారం అంటే కొంతకాలం అక్కడ నివసింపచేయాలి. ఈ 40 ఏళ్ళలో అంతా ఒక చోట లేరు, మార్గం అది చాలా చోట్ల మేఘం ఎత్తబడినప్పుడు వాళ్ళు ప్రయాణం అయ్యారు, ఎక్కడైతే ఆగిందో అక్కడ గుడారం వేశారు. అంటే ఎక్కడ ఆగాలో, ఎక్కడ కాసేపు మనం ఉండాలో, ఎక్కడ మనం యుద్ధము చేయాలో, ఎక్కడ శత్రువు వస్తాడో, ఎక్కడ మనం ప్రార్థన పూర్వకంగా జయం పొందుకోవాలో కొన్ని గుడారాలు, అంటే త్రోవకుండా కొన్ని గుడారాలు వేసుకుంటూ ఆ మార్గం గుండా దేవుని సన్నిధికి, మందసం యొద్దకు, ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘము ద్వారా ఈ అనుభవాల గుండా ఒక వ్యక్తి దేవుని ఎద్దుకు చేరాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీనిని ఏమంటారంటే అపోస్తుల బోధ అంటారు. ఏమంటారు? అపోస్తుల బోధ. లోకంలో చాలా రకాలైన బోధలు ఉన్నాయి. కాబట్టి మీరు వినుచున్న బోధ ఎలాంటిదో మీరు గుర్తెరగాలి, అర్థం చేసుకోవాలి. చాలా బాగా చెప్పారండి, అప్పుడు వింటారు, మర్చిపోతారు. కాదు, ఈ అనుభవం గుండా నేను వెళ్తున్నానా అన్న ఆలోచన కలిగి, సో ఈ సంఘ సహవాసంలో ఈ అనుభవం ఉంది, ఈ అనుభవంలో గుండా నేను వెళ్ళానా, ఈ అనుభవం గుండా నన్ను నేను నిరూపించుకున్నానా, ఈ అనుభవం గుండా దేవునికి దగ్గరయ్యానా అనే ఆలోచనతో సంఘానికి రావాలి. సో యేసుక్రీస్తు ప్రతిష్ఠించిన మార్గము సంఘము. ఈ సంఘము గుండా దేవుని తండ్రి అయిన దేవుని వెళ్ళే విషయంలో ఆయన ఉంచిపోయిన కొన్ని అడుగుజాడలు ఉన్నాయి. ఆ అడుగుజాడలను మనం గుర్తిస్తూ ఎక్కడ నివసించాలో, ఏటిని చేరుకోవాలో వాటిని చేరుకుంటూ వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేయర్, హల్లెలూయా. కంబం నుంచి మార్కాపురం వెళ్ళాలనుకోండి, వయా జంగంగుంట్ల వెళ్తే జంగంగుంట్ల తర్వాత తిప్పాయిపాలెం, తిప్పాయిపాలెం తర్వాత చింతకుంట, ఇలా వెళ్తాం. అంటే ఏంటి, ఒక్కొక్కటి. అలా కాకుండా నువ్వు వెళ్ళేటప్పుడు జంగంగుంట్ల కనిపించకుండా
మోక్షగుండం కనిపించింది అనుకోండి, దాని అర్థం ఏంటి? ఏ త్రోవలో ఉన్నావు? మార్కాపురం కాదు, నువ్వు గిద్దలూరు త్రోవలో ఉన్నాను అర్థం. అంటే అలానే మనం వెళ్తున్న త్రోవలో కొన్ని మైల్ స్టోన్స్ అంటే కొన్ని పురాలు, కొన్ని గుడారాలు, మనం ఎక్కడ వేసుకోవాలి, కొన్ని గుర్తింపులు, కొన్ని పద్ధతులు, కొన్ని దేవుడు ఉద్దేశించిన అడుగుజాడలను గుర్తించుకుంటూ వెళ్ళాలి. అది ఆ అడుగుజాడలు బోధించేదే సంఘం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘము క్రీస్తు అడుగుజాడలను, క్రీస్తు యొక్క మనస్తత్వాన్ని, క్రీస్తు ఉంచిపోయిన అంటే ఆయన ఉంచిపోయిన సాక్షాత్కరణ జీవితాన్ని బోధించేదే సంఘము. ఆ సంఘంలో వ్యక్తులు ఆ విధంగా బ్రతకడానికి తమ్మును నిర్దేశించుకోవాలి, తమ్మును ఆ విధంగా ప్రతిష్ఠించుకోవాలి. దానిలో భాగంగానే మొట్టమొదటి సమర్పణ కలిగిన వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ హల్లెలూయా. నీ సమర్పణ అందరికీ తెలియాలి. ఏం వదిలిపెట్టావు నువ్వు? ఏం వదులుకున్నావు దేవుని కోసం? ఒక రోజు మందిరం మీటింగ్ జరిగితే ఒక్కరోజు సెలవు పెట్టలేరు, ఒకరోజు శాలరీ పోతుంది బాధపడుతుంటారు. దేవుని వదిలిపెట్టావు. దేవుని పొందుకోవడం కాదు, వదిలిపెట్టడం కూడా విశ్వాసమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని హేబెలు గురించి ఏమంటారంటే, హేబెలు శ్రేష్టమైన అర్పణ అర్పించను అని. అర్పించడు, శ్రేష్టమైనది అర్పించాడు. ఇవ్వడం, దేవుని కోసం బ్రతకడం, ఇవ్వడం కూడా గొప్ప భాగ్యము. తీసుకోవడం, పొందుకోవడం ఆ విశ్వాసం నుంచి కాకుండా దేవుని కోసం ఇచ్చే విశ్వాసం. సో ఈ సంఘము ద్వారా దేవుడు ఏర్పరిచిన మార్గం గుండా మనము ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. అయితే సంఘములో చేర్చబడిన తర్వాత చాలామంది ఈ మార్గం, సంఘము ద్వారా దేవుడు ఏర్పరిచిన మార్గంలో ఉండకుండా త్రోవ తప్పిపోతున్నారు. ఇది పాయింట్. ఇన్ని వారాలు చెప్పడానికి త్రోవ, దేవుడు ఏర్పరిచిన, దేవుడు నియమించిన, దేవుడు ప్రతిష్ఠించిన, దేవుడు ఆజ్ఞాపించిన త్రోవను వీళ్ళు తప్పిపోతున్నారు. ఎందుకు తప్పిపోతున్నారు అంటే, నా ఇష్టం, నాకు తెలుసు, నాకు ఇలా కూడా వెళ్ళినా వెళ్ళగలను, నాకు తెలుసు అనే సొంత ఆలోచన. అందుకనే మీ ఇందాక చదివి, ఒకని దృష్టికి ఎట్టిదైనదు అది వాని దృష్టికి ఎలా కనిపిస్తుంది? సరైనది కనిపిస్తుంది. కానీ అది ఆ త్రోవ ఎక్కడికి పోతుంది? కాబట్టి నువ్వు ఎట్టిదైన మార్గాన్ని నువ్వు అనుసరించకూడదు. అందుకనే బైబిల్ కూడా అపోల్లో అనే ఒక వ్యక్తి ఉంటాడు. అపోల్లో అనే వ్యక్తి ఉంటాడు. ఈయన యేసు ప్రభు గురించి తెలుసుకున్నాడు, కానీ వాస్తవం ఎరగకుండా, నిజం తెలుసుకోకుండా ఆయన బోధిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. మీరు కానీ అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం, అపోస్తుల కార్యములు నేను చదువుతాను చూడండి. 24వ అధ్యాయం, ఇలా 24వ వచనం చదువుతాను. అపోస్తుల కార్యం 18:24. అలెగ్జాండ్రియా వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును, లేఖనములందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిస్ము మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడనారంభించను. అంటే కొంత తెలుసు. అంటే చాలామంది వాక్యం చెప్పడానికి వాళ్ళకున్నట్టు నాలెడ్జ్ అవసరం పడుతుంది. ఆ నాలెడ్జ్ని బట్టి కొన్ని మాటలు చెప్పొచ్చు. మోటివేషన్ చేయడమే కదా మోటివేషన్ క్లాసులు. ఒకవేళ కొందరు మంచి మాటలు చెప్పగలిగే అనుభవం ఉంటే వాక్యం చాలా ఈజీగా చెప్పొచ్చు. ఇక్కడ చెప్పేది మంచే కదా, మంచిగా బ్రతకాలనే కదా. అలానే అపోల్లో కూడా చాలా మంచి ఎడ్యుకేటర్ అయి ఉండి, విద్వాంసుడు అయి ఉండి, వాక్యం తెలుసుకొని వాక్యం చెప్పేవాడుగా ఉన్నాడు. కానీ వాస్తవం ఆ యొక్క అడుగుజాడలు గుర్తించకుండా మార్గములో ఎలా ఉండాలో తెలియని స్థితిలో బోధించడం. కాబట్టి బోధించేవారు గమనించండి, లోక సంబంధమైన ఆలోచన కాకుండా వాక్యాన్ని, దేవుని అడుగుజాడలు గుర్తించి బోధించాలి. దేవుని చిత్తాన్ని తెలియజేసే విధంగా బోధించాలి. వాక్యం బోధకుడు ఏదైతే చెప్పినా అది దేవుని గణపరిచే విధంగా దేవుని గూర్చిన మాట ఉండాలి. అంతేగాని సొంత ఆలోచన ఉండకూడదు. లోక సంబంధమైన న్యూస్ అంతా కూడా వాక్యంలో చేర్చకూడదు. జరుగుతుంటాయి, అన్నీ కూడా ఉంటాయి. అవి వాటిని బట్టి కాదు, వాక్యాన్ని బట్టి ఒక వ్యక్తి స్థిరపరచబడాలి, బలపరచబడాలి. వాక్యంలో వాళ్ళు స్థిరపరచుకోవాలి. కాబట్టి తెలిసిన జ్ఞానాన్ని బట్టి, నేర్చుకున్న దాన్ని బట్టి కాకుండా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించిన దాన్ని బట్టి, ప్రార్థనలు పొందుకున్న దాన్ని బట్టి, ఆత్మలో బలపరచబడిన దాన్ని బట్టి దేవుని వాక్యాన్ని బోధించాలి. ఈయన కూడా తనకు తెలిసిన దాన్ని బట్టి బోధిస్తూ ధైర్యంగా చెప్తుండేవాడు. కానీ అక్కడ అకుల ప్రిస్కిల్ల వాళ్ళు ఏం చేశారంటే చూడండి, 26వ వచనంలో చూడ, ప్రిస్కిల్ల అకుల విని అతను చేర్చుకొని
దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విశుద్ధపరిచింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రజల హల్లెలూయా. దేవుని మార్గం పూర్తిగా తెలుసుకోవాలి. ఈ మార్గం గుండా ఏముంటుంది? నువ్వు సత్యాన్ని అనుసరిస్తున్నప్పుడు ఎన్ని శ్రమలు వస్తాయి, సత్యంలో నిలబడాలంటే ఎన్ని కష్టాలు వస్తాయి. ఆ కష్టాలలో నిలబడితే ఎంత మహిమపరచబడతావు, దేవుడు ఎంత గణపరచబడతాడో, వాటిని తట్టుకోవడానికి శక్తి ఎలా పొందుకోవాలి అని బోధించాలి. నువ్వు నీతిగా బ్రతకాలంటే ఆ నీతి తప్పితే ఎలాంటి నష్టం జరుగుతుందో బోధించాలి. పరిశుద్ధతలో ఎలా నిజాయితీగా ఉండాలో బోధించాలి. ఇవి క్రీస్తుని గూర్చిన సంఘం యొక్క దేవుని చిత్తం గూర్చిన బోధించాలి పూర్తిగా. అపోల్లోకి చెప్పారు, అయ్యా మీరు చెప్తున్నారు యేసు ప్రభు గురించి, యోహాను బాప్తిసం కాదు, పరిశుద్ధాత్మ బాప్తిసం ఉంది. ఆత్మాభిషేకం పొందుకొని బలంగా బ్రతికే ఒక స్థితి ఉందే, తెలిసిందే, ఇదే అనుకోకూడదు. అందుకనే ఒకనికి సరైనదిగా మార్గం, అది ఎట్టిదైనదో నేను కరెక్ట్గానే ఉన్నాను కదా నువ్వు అనుకుంటే సరిపోదు. దేవుడు కూడా దాన్ని రూఢిపరచాలి. లేకపోతే అంటాడు, ఎవరో మీరు నాకు తెలియదు అంటాడా లేదా? ప్రభువా పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం చేరతాడా? కానీ తండ్రి చిత్తం చేసేవాడే అంటారు. నేను నీ నామమునే ప్రార్థన చేశాను, నీ నామమును ప్రవచించాను, దెయ్యాలు వెళ్ళగొట్టాను అంటే నువ్వెవరో నాకు తెలియదు. దాని అర్థం ఏంటి? మార్గం, దేవుని చిత్తం సంఘములో బోధించడానికి దేవుని ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని గ్రహించి దేవుని కనిపెట్టి, ఒకవేళ యూట్యూబ్లో మన ప్రసంగాలు వినొచ్చు, వాటిని ఆధారం చేసుకొని కాకుండా వాటి ద్వారా బలపరచబడి దేవుడు నీకు తెలియజేసిన వాటిని చెప్పాలి. అవే వాటిని మనం చెప్పడం కాదు. అది విశ్వాసులు యూట్యూబ్లో చూసుకుంటే వాళ్ళకి తెలియదా? ఇంకా బాగా వింటారుగా? కాదు. ఒకవేళ విని నీకు బలం పొందుకుంటే నువ్వు వాటి విన్నా నీవు దేవుని కనిపెట్టి ప్రార్థించి ఇంకా ఏదైనా ఇంకా దేవుని చిత్తాన్ని అర్థం చేసుకొని, ఎందుకంటే ఒకరు ప్రార్థిస్తే దేవుడు ఒక విధంగా బయలుపరుస్తాడు, ఒకరు బయలుపరిచింది ఇంకొకరికి సరిగ్గా బయలుపరచడు. దేవుడు ఎవరిని తన ఇష్టం వచ్చినట్టుగా నింపి బలపరుస్తాడు. కాబట్టి ఒక అభిషేకాన్ని, ఒకరి మీదకి వచ్చిన అభిషేకాన్ని మనం కాపీ చేయడానికి లేదు, వినొచ్చు. కానీ ఆ విధంగా ప్రసంగించడానికి, ఆ విధంగా బోధించడానికి, అలా చెప్పడానికి, అలా ఉండడానికి కరెక్ట్ కాదు. ఇప్పుడు హేరోదు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు హేరోదు తెలుసా? ఏం చేశాడు? గొప్పగా ఉండడానికి. మీరు అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 21వ వచనం. అపోస్తుల కార్యములు 12. నియమింపబడిన దినముందు హేరోదు రాజవస్త్రం ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనాలు ఏమనుకున్నారు? ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేశారు. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతను మొత్తెను. ఈ రోజుల్లో చాలామంది గొప్ప వారిని ఇమిటేట్ చేస్తారు. ఆ ప్రొనౌన్సియేషన్లు వాళ్ళలాగా ప్రియులారా అని ఒకలాంటి భావం కనిపించేటట్టుగా రకరకాలు మాట్లాడతారు. మనం వాళ్ళకి డ్రెస్ కోడ్, వాళ్ళలాగా హుందాగా, వాళ్ళలాగా స్టైల్, నడక స్టైల్, వాళ్ళలాగా 2-3 పెంచుకొని ఇలా మనుషులను. ఇప్పుడు ఈయన కూడా ఏం చేశాడు? మంచి రాజవస్త్రం వేసుకొని, ఇదిగో అందరూ ప్రసంగాలు చేస్తున్నారు, నేను కూడా ప్రసంగం చేస్తున్నాను, గొప్ప మాటలు ఉపయోగించి గొప్ప మాట్లాడేటప్పటికీ అందరు కూడా అబ్బా దేవుడు మాట్లాడినట్టుగా, దేవుడు మహిమపరచబడాలి. అందుకే క్రాంతి బ్రదర్కి నేను ఒక బుక్ ఇచ్చాను, పాస్టర్ గారు రాసి, మీరు బాగా చదవండి అన్న, అర్థం చేసుకోండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. దేవుడు మీకు ప్రేరేపించిన దాన్ని బట్టి దేవుడు మీకు ఎప్పుడు బయలుపరిస్తే అప్పుడు చెప్పడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆయన మోటివేషన్ చాలామందికి చెప్తూ ఉంటాడు. వాక్యం చెప్పడం అంత ఈజీ కాదు, కానీ అదే ఉన్నట్టుగా బట్టి కొట్టడం, కానీ వాళ్ళ అనుకరించడం అనేది కాదు. అనుకరించకూడదు. దేవుణ్ణి అనుసరించాలి. దేవుడు చెప్పింది యథావిధిగా దాన్ని అనుసరించాలి. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ సంఘంలో మనం బోధించేటప్పుడు, మాట్లాడేటప్పుడు. ఒకవేళ ఇక్కడ నేను చెప్పిన మాటలు మీరు యూట్యూబ్లో విన్నారనుకో, ఇది ఓహో రవి కూడా వాళ్ళ మాటలు విని, ఆ ప్రసంగాలు విని, ఇదిగో ఆయన ఏం చేస్తున్నాడు అదే కదా ఇక్కడ చెప్పాడు అనుకుంటా. అప్పుడు నా గురించి నేను చెప్పిన మాట మీకు అర్థమవుతాయా? ఏమనుకుంటారు? ప్రార్థన లేదు, ఏమి లేదు, ఎక్కడో వింటున్నాడు, ఏదో చదువుతున్నాడు, చెప్తున్నాడు. కాదు, వినొచ్చు, తప్పలేదు. ఎందుకంటే మనకంటే ముందు వెళ్ళిన వాళ్ళ అనుభవాలను మన నుంచి కొన్ని నేర్చుకోవాలి. కానీ ఆ అనుభవాలే మనం వ్యక్తిగతంగా దేవుని ప్రార్థించి పొందుకొని చెప్పాలి. అది
దేనికి స్తోత్రం, హల్లెలూయ. చెప్దాం ప్రేలుడు హల్లెలూయ. దేనికి స్తోత్రం, హల్లెలూయ. ఆ మార్గము, ఆ బోధ మనం వినాలి. బోధలో సరిగ్గా వెళ్తున్నామా లేదు. అందుకనే విశ్వాసాలు కూడా మీరు వినుచున్న బోధ ఎలా ఉంటుంది మీరు పరిశీలించుకోండి. మీరు విడుతున్న బోధ మీరు పరలోకానికి చేరుస్తుందా, లేకుంటే ఈ లోక భ్రమలో మిమ్మల్ని ఉంచి వస్తుందా, లేకుంటే ఇప్పుడు ప్రాస్పరిటీ గాస్పల్ ఆశీర్వాదపు స్థితిలో అందరూ కూడా దేవుని ఆశీర్వాదమైన భ్రమలో దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని మర్చిపోయిన బోధలో పెంపబడుతూ శ్రమ కలిగితే బాధపడుతున్నారు, బాధ కలిగితే దేవుని దగ్గర రాలేకపోయిన స్థితిలో ఈరోజు చాలా అలాంటి బాధలు. ఇప్పుడు గద్దింపులైనా, ఇప్పుడు ఇవేనా, ఇప్పుడు హెచ్చరికలైనా, అవును ఈ మార్గంలో అవి ఉంటాయి. మార్గం తప్పిపోకుండా గద్దింపు ఉంటుంది, మార్గం తప్పిపోకుండా హెచ్చరిక ఉంటుంది. ఒకవేళ ఆ మార్గంలో నువ్వు ఇబ్బంది పడితే నీ దగ్గరికి వచ్చి నూనె రాసి కట్టుగట్టి పూటకూల ఇంటికి చేర్చే స్థితి ఉంటుంది. నా మార్గంలో నీ స్థితిని బట్టి నీకు వాక్యం ఉంటుంది తప్ప తెలిసిన దాన్ని బట్టి కాదు, అర్థమైన దాన్ని బట్టి కాదు. గమనించండి. కాబట్టి సంఘము ద్వారా దేవుడు తన మార్గాన్ని ఏర్పరిచాడు. ఈ మార్గంలో అంటే ఈ సంఘంలో చేర్చబడిన నీవు సంఘంలో దేవుడు ఉద్దేశించిన పద్ధతుల ద్వారా, దేవుడు నియమించినటువంటి ఉపదేశము ద్వారా నువ్వు క్రీస్తు యొద్దకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేలుడు హల్లెలూయా. ఆ మార్గంలో ఏమున్నాయి, కొన్ని పురాలు. మనం ఎక్కడ గుడారం వేసుకోవాలో కొన్ని స్థలాలు ఉన్నాయి, ఎప్పుడు సాగిపోవాలో మనం చేరుకోవాల్సిన కొన్ని గమ్యాలు ఉన్నాయి. అంటే సమర్పించుకున్న తర్వాత అప్పగించుకునే స్థితిలోకి వచ్చావా, అప్పగించుకున్న తర్వాత ప్రార్థన పూర్వకంగా నువ్వు బలపరచబడ్డావా, నీ సహవాసం ఎవరితో నువ్వు సెట్ చేసుకున్నావా, ఇలా కొన్ని అనుభవాలు ఉంటాయండి. ఏమి లేకుండా ఆదివారం వచ్చాం, వాక్యం విన్నాం, వెళ్ళిపోయాం, మళ్ళీ ఆదివారం, మంగళవారం బైబిల్ స్టడీ ఏమైంది, శనివారం విజ్ఞాపన ఏమైంది, సంఘమంతా నీ గురించి ప్రార్థన చేస్తారు. కానీ ఏ రోజు కూడా సంఘానికి వచ్చి సంఘం గురించి నువ్వు ప్రార్థన చేయవు. నీ ప్రార్థన ఎట్లా వింటాడు దేవుడు? జాగ్రత్త. రెగ్యులర్గా మందిరానికి వచ్చి 3 సార్లు వచ్చి దేవుని సన్నిధి కన్నీరు కార్చి వారు చేసే ప్రార్థనే దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే నీ అవసరం కోసం నువ్వు మందిరానికి వస్తున్న దానవే, మొహమాటం లేదు. మార్గంలో నడవాలంటే, నేర్చుకోవాలంటే నువ్వు రావాలి. పిల్లవాడు నేర్చుకోవాలని కాలేజీకి వెళ్ళాలి. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు, తెలిసినప్పుడు, కుదిరినప్పుడు కాలేజీకి వెళ్తే వాడు ఏం బాగుపడతాడు, ఏం పాస్ అవుతాడు? అట్లానే చాలామంది శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగి, ఇబ్బంది కలిగినప్పుడు ఫెయిల్ అయిపోతున్నారు, నిరాశపడుతున్నారు. పిల్లలు ఫస్ట్ సెమిస్టర్ ఫుల్ కనిపిస్తారు స్ట్రెంత్, అడిగిన మనం సెకండ్ సెమిస్టర్కి అంత కనిపించదు, థర్డ్ సెమిస్టర్కి అసలు కనిపించనే కానీ 300 ఉన్న స్ట్రెంత్ 3వ సెమిస్టర్కి వచ్చినప్పటికీ 50-60 మంది. కారణం ఏమండి? నేర్చుకోవడానికి రారు, చదవడం చేత కాదు, పరీక్షలు ఫెయిల్ అవుతారు. పరీక్షలు ఫెయిల్ అయితే మనకి ఎందుకులే ఈ చదువు అని ఏదో ఒక పని చేయడం ప్రారంభించుకుంటారు, చదువు సంకన పెట్టేస్తారు. అంతే విశ్వాసం కూడా అంతే. శ్రమల్లో బలపరచబడి బలంగా ఉండే విధంగా రావాలి. ఎప్పుడే శ్రమలు చుట్టుముట్టాయో మందిరానికి రారు, సహవాసానికి రారు, విశ్వాసులకు కూడా కనిపించదు. మా బాధలు మావి, మా కష్టాలు. మందిరానికి అందుకే కదా రావాలి, చెప్పుకోవడానికి అది రావాలి. సహవాసం అందుకే కదా ఉంది. నువ్వు చెప్పుకోకపోతే ఎలా తెలుస్తుంది? కొందరు మెంటాలిటీ మధ్య బాగా అర్థమైపోతుంది. వాళ్ళకి బాధ కలిగితే మనమే అడగాలి, మనకు కలిగిన మనమే చెప్పాలి. ఎంత దారుణమైన చండాలమైన మెంటాలిటీ. మమ్మల్ని ఎవరు అడిగారు అంటారు, మాకు ఎవరు చెప్పారంటారు. ఉన్నారా అలాంటి వాళ్ళు? అలాంటి దుర్మార్గమైన ఆలోచన నశించునుగాక. సంఘంలో చేర్చబడితే వచ్చిన వాళ్ళు చెప్పుకున్న సాక్ష్యాన్ని బట్టి ఏం జరిగింది, వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది అని తెలుస్తుంది. నువ్వు మాట్లాడగలుగుతావు. ఈ నమస్కారాలు చేసుకొని, లేకుంటే వందనాలు చెప్పుకొని నువ్వు కుదిరితే మాట్లాడుకోగలుగుతారు. ఏమీ లేకుండా నువ్వు చెప్పవు, రావు, మళ్ళీ మా దగ్గరికి ఎవరు రాలేదు అంటే కరెక్ట్ కాదు కదా. కాబట్టి సంఘములో ఒక క్రమం ఉంది. ఈ క్రమాలను దేవుడు నిర్దేశించాడు. ఈ క్రమాల గుండా మనం దేవుని సన్నిధికి చేరాలి. అలా చేరడానికే మనమందరం సంఘానికి వచ్చాం. అంతేగాని మన ఇష్టానుసారంగా మనకు నచ్చినట్టు త్రోవలో మనము నడవడానికి కాదు. కాబట్టి దేవుడు ఏర్పరిచిన సంఘం అనే మార్గంలో మనము నిరంతరం ఉండి ఆ మార్గం గుండా దేవుని సన్నిధికి మనము చేరాలి. సంఘ క్రమాలను, సంఘంలో ఉండిన గుడారాలను, సంఘంలో ఉండిన అనుభవాలను మనం నేర్చుకుంటూ దేవుని ఎద్దుకు వెళ్ళాలి. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, తలలు వంచండి. మనం ఏ మార్గంలో ఉన్నావు?
దేవుడు నిర్దేశించిన సంఘములో చేర్చబడ్డవు కానీ ఆ క్రమంలో లేవా? సంఘములో చేర్చబడ్డవు కానీ నువ్వు సంఘములో దేవుడు నియమించిన చోట గుడారం వేసుకోలేదా? సంఘములో చేర్చబడ్డవు కానీ నీకు నీవే ప్రార్థనా పరుడని కొన్నేళ్ళలాగా అనుకుంటున్నావేమో. ప్రార్థనా పరుడైన దర్శనము పొందగలిగిన కృప ఉండినా కానీ దైవజనుడు ఉండాలి, పిలిపించుకో అని చెప్పింది విను అని చెప్పాడు. కాబట్టి ఈరోజు నీ సొంత అభిప్రాయాలు, సొంత ఆలోచనలు వదిలిపెట్టి, అయ్యా సంఘములో నన్ను చేర్చావు, సంఘానికి ఒక క్రమాన్ని ఏర్పరిచావు, ఈ సంఘ క్రమాల ద్వారా నిన్ను అనుసరించి భక్తి నాకు దయచేయండి. సంఘ క్రమము ద్వారా మీరు నిర్దేశించిన మార్గం గుండా నీతో కూడా నడవగలిగిన కృప నాకు అనుగ్రహించండి ప్రభువా. అపోస్తులు ఏ విధంగా నీ క్రమాల్లో నడిచారో, అపోస్తులు ఏ విధంగా మీరు నియమించిన క్రమం గుండా తన సంఘాన్ని నడిపించారో, అలాంటి సంఘపు అనుభవాల గుండా, సంఘపు క్రమాల గుండా, సంఘపు గుడారాల గుండా మీరు ఏర్పరిచిన నిర్దేశించిన మార్గం గుండా మాత్రమే సంఘ సహవాసంలో ఎదగలిగిన కృప నాకు దయచేయండి. నాకు తెలిసిన దాన్ని బట్టి భక్తి చేయడం, ఎవరో చెప్పిన దాన్ని బట్టి మందిరానికి రావడం కాదు నాయన. నీ స్వరక్తం ఇచ్చి సంపాదించుకుని నీ సంఘములో నన్ను చేర్చుకున్నావంటే మందిరములో నీ మార్గము గురించి తెలియజేస్తారు. ఆ మార్గము గుండా నేను యొద్దకు వెళ్ళడానికే నన్ను నీ మందిరంలో చేర్చావు. అందుకు నీకు స్తోత్రం అయ్యా. మీరు ఉంచిపోయిన అడుగుజాడలు గుర్తించగలిగిన నేత్రాలు నాకు దయచేయండి. అడుగుజాడలను కష్టాన్ని భరించగలిగిన శక్తి నాకు ఇవ్వండి. ఆ అడుగుజాడలు మీరు నడిపింపుస్తున్నప్పుడు నీ నడిపింపుకు లోబర్చుకుని అప్పచెప్పుకోగలిగిన సమర్పణ జీవితం నాకు అనుగ్రహించండి. మీరిచ్చిన మన్నాయే, మీరిచ్చిన పూరెళ్ళ తింటూ సంతృప్తి కలిగిన బ్రతుకు నాకు ఇవ్వండి. సనిగి గొనిగి మార్గం తప్పిపోయేవారిగా, బిలాములాగా బహుమానాలు ఆశించి త్రోవ తప్పిపోకుండా అయ్యా నీ మార్గంలో నిన్ను చూస్తూ, విశ్వాసానికి కర్త అయిన నిన్ను చూస్తూ ఈ పందెపు రంగంలో, ఈ విశ్వాస జీవితంలో అయ్యా ఓపికతో వెళ్ళగలిగిన కృప నాకు ఇవ్వండి. నిన్ను చూస్తూ మాత్రమే, నీ అడుగు జాడల్లో మాత్రమే, నీ ఆజ్ఞల చొప్పున మాత్రమే, నీ చిత్తానుసారంగా మాత్రమే నేను నడవగలిగిన భక్తి నాకు అనుగ్రహించండి ప్రభువా. ఇది కదా ప్రార్థన. సంఘంలోకి వచ్చిన తర్వాత దావీదు చెప్పినట్టుగా, అయ్యా నీ ఆజ్ఞలు విడిచి నన్ను పోనీయము, నా హృదయం నేను లోపరుచుకుంటున్నాను ప్రభువా, నీ ఆజ్ఞల చొప్పున నన్ను నాకు నడక దయచేయి, నా అడుగులు నీ మార్గములో నన్ను స్థిరపరచు. ఇది కదా ప్రార్థన. సంఘంలో చేర్చబడిన తర్వాత సంఘ మంద అడుగుజాడలను బట్టి సుందరి, నువ్వు ఒకప్పుడు లోకంలో శాపగ్రస్తంగా ఉన్నా దేవుడు తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి తన ప్రియురాలుగా సుందరిగా మార్చుకొని శ్రేష్టమైన జీవితానికి అనుగ్రహిస్తే ఆయన సంఘపు అడుగుజాడల్లో, మంద అడుగుజాడల్లో నువ్వు నడుస్తున్నావా? వేరొక మందుల్లోకి దారి తప్పి త్రోవ తప్పి సాతానును వెంబడించే వారిగా వెళ్తున్నావా? నిన్ను నువ్వు పరిశీలించుకుని ఈరోజు సమర్పించుకుంటావునయ్యా. సంఘము మీరు ఏర్పరిచిన మార్గము, ఆ మార్గము గుండా నేను నడవాలి. ఆ మార్గంలో నడవడానికి నాకు శక్తిని దయచండి. ఆ మార్గాన్ని గుర్తించడానికి నాకు మనోనేత్రాలు తెరవండి. ఆ మార్గంలో ఏదైనా భరించడానికి సహనం ఇవ్వండి ప్రభు అని నువ్వు ప్రార్థన చేయడం కదా నిజమైన ప్రార్థన. మహోన్నతుడే సర్వాధికారి, ప్రార్థనలు ఏకీభవించండి. నీ మహోన్నతమైన కృపను బట్టి చెడిపోయిన ఈ లోకంలో, పాడైపోయిన ఈ లోకంలో, శాపగ్రస్తమైన ఈ లోకంలో నుండి మమ్మల్ని ప్రత్యేకపరిచి నీ రక్తము చిందించి పాపం నుంచి విడిపించి నీ రక్తము ద్వారా మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చి సంఘం అనే మీరు ప్రతిష్ఠించిన మార్గంలో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ మార్గము గుండా నాయనా ఏ విధంగా వెళ్ళవలసిన విధానం ఉంది అని బైబిల్లో ఉంది. నడవలసిన విధానం ఉంది, చేరవలసిన గుడారాలు ఉన్నాయి. ఆ గుడారాలు వేసుకుంటూ ఆ క్రమాన్ని పాటిస్తూ నీ అడుగుజాడలు గుర్తిస్తూ నీ యొద్దకు చేరడమే కదా. అందుకే కదా మేము సంఘంలో చేర్చబడ్డాం. ఆ విధంగా ప్రభా మమ్మల్ని మేము సంఘ సహవాసానికి ప్రభా సంఘానికి సమర్పించుకున్న వారిగా, సంఘంలో మీరు నియమించినటువంటి నియమాన్ని అంగీకరిస్తూ మనస్ఫూర్తిగా
అప్పచెప్పుకుంటూ నిన్ను అనుసరించే శ్రేష్టమైన కృప మాకు దయచేయండి అని ఎవరైతే ఒక తీర్మానం తీసుకొని సంఘానికి రెగ్యులర్గా రావాలి, ఆయన చూడడానికి రావాలి, ఆయన దగ్గర నేర్చుకోవడానికి రావాలి, తెలియని విషయాలు అడగడానికి రావాలి, దేవుని సన్నిధిలో దేవుని మార్గంలో నిలకడగా ఉండడానికి రావాలి, అడుగులు స్థిరపరచుకోవడానికి రావాలని ప్రతి నియామక కూడానికి వచ్చే మంచి మనసు దయచేయండి. చాలామంది బైబిల్ స్టడీకి రావట్లేదు, చాలామంది విజ్ఞాపన కూడికి రావట్లేదు. కేవలం ఆదివారపు క్రైస్తవులుగా ఈరోజు ఆదివారం కదా క్రైస్తవుడు మందిరానికి వెళ్ళాలి అనే నానుని చొప్పున, అనే సామెత చొప్పున, అనే అలవాటు చొప్పున మందిరానికి వస్తున్నారు. అయ్యా కాదు కదా నాయన, సంఘం మీదే నేను చూడడానికి, నీతో మాట్లాడడానికి, మీరు చెప్పే మాటలు బట్టి మా జీవితం మార్చుకోవడానికి రావాలి అన్న ఆలోచనతో ఇక మీదట ఈ సంఘ మార్గంలో అయా ప్రభు మా మార్గాన్ని పరిశీలించుకుని ఎదుగు చేరగలిగిన కృపను మాకు దయచేయమని, ఆ మార్గం తప్పిపోకుండా, ఆ మార్గంలో మేము త్రోవ తప్పిపోకుండా నాయన ఇదిగో ఆ మార్గంలో వెలుగుగా ఉన్న మిమ్మల్ని చూస్తూ మాట్లాడని స్వరం వింటూ మేము ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగిన భాగ్యం మాకు దయచేయండి. చేరవచ్చిన ప్రతి కుటుంబాన్ని కృపలో జ్ఞాపకం చేసుకుని బలపరిచి ఆశీర్వదించి ఈ మార్గంలో నిలబెట్టి, ఈ మార్గంలో ఉన్న కృపాక్షం వారి జీవితాంతం తోడుగా ఉంచి బలపరిచి ఆశీర్వదించమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ